ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. దాడులు ప్రతిదాడులతో రాత్రి పగలు తేడా లేకుండా బాంబుల వర్షం కురుస్తోంది. ఈ దాడులతో భారీ భవనాలు పేకమేడల్లా కూలుతున్నాయి. శత్రుదేశంలోని పౌరుల మరణాలే లక్ష్యంగా సాగుతున్న యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతాలన్నీ హృదయ విదారకంగా మారుమోగుతున్నాయి. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం చేయడంతో ప్రజల ఆకలి కేకలు ఆర్తనాదాలతో గాజా మారుమోగుతోంది. విద్యుదుత్పత్తి కేంద్రం మూతపడి చీకట్లు అలుముకున్నాయి. మరికొందరు బందీలుగా మారి ప్రాణాల అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. మరి ఈ రణం ఎక్కడి వరకు? యుద్ధం పట్ల ప్రపంచ దేశాల వైఖరి ఏంటి? తమ దేశ పౌరులను తరలించేందుకు ఆయా దేశాలు తీసుకుంటున్న చర్యలేంటి? అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రపంచ చరిత్రలో మరో అధ్యాయాన్ని మిగులుస్తోంది. హమాస్ మిలిటెంట్ల దాడులతో అనూహ్యంగా మొదలైన యుద్ధం ఇప్పటికే వేల మంది ప్రాణాల్ని బలి తీసుకోగా ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి. ఇజ్రాయెల్ పాలస్తీనా ఇలా రెండు వైపులా ప్రాణనష్టం భారీగానే ఉంటోంది. మరోవైపు హమాస్ దాడుల్ని ఎదుర్కొనేందుకు 3 లక్షల మంది ఇజ్రాయెల్ సైనికులు కథన రంగంలోకి దిగారు. తమ ప్రాంతంలో చొరబడిన హమాస్ ఉగ్రవాదుల్ని హతమార్చడం సహా గాజాకు బందీలుగా వెళ్లిన వారిని కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ భీకరంగా పోరాడుతోంది. సరిహద్దుల్లోని వారు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ తమ పౌరులకు సూచించింది. భూతల పోరు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ చర్యలు చేపట్టింది. అటు హమాస్ ఉగ్రవాదులు సైతం ఇజ్రాయెల్కు ధీటుగా పోరాటం చేస్తూ ఉండడంతో పోరాటం ఉధృతంగా సాగుతోంది. గాజాలో విద్యుత్, ఆహారం, ఇంధన సరఫరాలు ఇజ్రాయెల్ నిలిపివేసింది. జనరేటర్లతో నడుస్తున్న కార్యాలయాలు, ఆస్పత్రులు ఇంధనం కోసం అల్లాడుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఒకే ఒక్క విద్యుత్తు ప్లాంటులో ఇంధనం నిండుకుని అంతా అంధకారం నెలకొంది. ఐరాసా సేవా సంస్థ ప్రకారం గాజాలోని ఆస్పత్రుల్లో మందులు నిండుకున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దళం బాంబు దాడులతో భవనాలు నేలమట్టమవుతున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు రాళ్లు రప్పలు శిథిలాలతో నిండిపోయాయి. కఫర్ అజా గ్రామంలోని రోడ్లు ఇజ్రాయెలీ పౌరులు, మిలిటెంట్ల మృతదేహాలతో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ కాలిపోయిన కార్లు, తూటాల గాయాలతో గోడలు, తలుపులు కనిపిస్తున్నాయి. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దాడులతో దాదాపు 3,38,000 మంది ఇళ్లను వదిలి వెళ్లగా 6,50,000 మందికి నీరు, శానిటేషన్ సౌకర్యాలు నిలిచిపోయాయని ఐరాస తెలిపింది. గాజా పోర్టులోని ఫిషింగ్ బోట్లపై బాంబు పడడంతో అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దాడులతో బెంబేలెత్తుతున్న గాజా వాసులు పాఠశాలల్లో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న షెల్టర్లకు పోటెత్తుతున్నారు. ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్ల చేతుల్లో దాదాపు 100 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ ప్రకటించారు. వారిని నడిపించే వరకు గాజాకు విద్యుత్తు, నీరు లేదా ఇంధనం ఉండదని ఇజ్రాయెల్ ఇంధన మంత్రి కార్జ్ స్పష్టం చేశారు. మరోవైపు బందీలుగా ఉన్నవారిని క్షేమంగా విడిచిపెట్టకపోతే హమాస్ మిలిటెంట్లు మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దాడులు కొనసాగుతుండగానే వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్లు 2 పాలస్తీనియన్లను చంపినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్ని ఖండించిన అమెరికా ఇజ్రాయెల్కు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇజ్రాయెల్ సమీపాన భారీ అణ్వాయుధాల్ని మోహరించింది. హమాస్ దాడిలో దాదాపు 25 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయినట్లు యాంటనీ బ్లింకెన్ ప్రకటించారు. తన జీవితంలో ఇలాంటి మారణహోమాలు చూస్తానని ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇజ్రాయెల్కు సానుభూతి తెలిపేందుకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యాంటనీ బ్లింకెన్ ఆ దేశ ప్రధాని సహా ప్రతినిధులతో భేటీ అయ్యారు. దాంతోపాటు యాంటనీ బ్లింకెన్ శుక్రవారం నాడు పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా II అమ్మాన్తో కలవనున్నారని అగ్రరాజ్యం ప్రకటించింది. దాడులు, ప్రతిదాడుల్లో థాయిలాండ్ వాసులు 20కి పైగా మరణించినట్లు ఆ దేశ ప్రధాని శ్రెత్తా థావిసిన్ వెల్లడించారు.
ఇజ్రాయెల్లో చిక్కుకున్న తమ దేశ పౌరుల్ని సురక్షితంగా తరలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు శ్రెత్తా థావిసిన్ ప్రకటించారు. ఇజ్రాయెల్కు సాయంగా ఉంటామని ప్రకటించిన జర్మనీ అందుకోసం 2 హెరోన్ డ్రోన్లను ఇజ్రాయెల్కు పంపించింది. గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించటాన్ని తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యుప్ ఎర్డోగాన్ ఖండించారు. ఐరాస సైతం ఈ యుద్ధం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనాలో చిక్కుకున్న 18,000 భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ అజయ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక విమానాలు నడుపుతుండగా అత్యవసర సహాయక కేంద్రాలను ఢిల్లీ, టెల్ అవీవ్, రమల్లాలో ఏర్పాటు చేసింది. ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి మొదటి విమానాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ అజయ్ హెల్ప్లైన్ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తాయని ఆ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తలెత్తిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని IMF ప్రకటించింది. ఈ భీకర పోరును పరిశీలిస్తున్నట్లు, దీని ప్రభావం ఆయిల్ ధరలపై చూపనుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయేలీల ఆక్రమణల్ని అడ్డుకోవడంతో పాటు పాలస్తీనా వాసుల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహల్ని తొలగిస్తామని హమాస్ చెబుతోంది. ఇజ్రాయెల్ సైన్యం నిరంతర ఆక్రమణల కంటే అధికంగా కోల్పోయేది ఏమీ లేదని అంటోంది. కాగా ఈ పోరాటాన్ని వెస్ట్ బ్యాంకు కూడా విస్తరించాలనే ఆలోచనతో హమాస్ ఉంది. దీనికి లెబనాన్, సిరియా సాయం చేస్తూ ఉండడం యుద్ధం ఎటు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.